గిరులు, తరులు, గలగల పారే సెలయేళ్లు, నదీ నదాలు, పచ్చని పంట పొలాలతో ప్రకృతి అందాలకు నిలయం. అన్నపూర్ణగా పిలవబడే మన ఆంధ్రప్రదేశ్, తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలు, వెలకట్టలేని జానపద కళా సంపదలు మన సొంతం. కల్లా కపటం లేని మన పల్లె ప్రజల పనీ పాటల సమైక్య జీవన సౌందర్యం, మట్టివాసన తెలిసిన ప్రతి మనిషికి మరువలేని మరపురాని చెరిగిపోని జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలకు దూరంగా, ఆ సంస్కృతికి భిన్నంగా పబ్ డిస్కోలతో మొదలై శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన కాంక్రీట్ జంగిల్లో శారీరక శ్రమకు దూరంగా సాగుతోంది నగర జీవన విధానం. అటువంటి నగర నాగరికతకు అలవాటు పడిన ఈ తరం యువతను పల్లె పిలుస్తోంది. ఆ పిలుపందుకున్న తెలుగింటి తెర వెలుగులు పల్లెకు పయనమయ్యారు. భాగ్యనగరానికి సమీపంలోనే పచ్చని పొలాల మధ్య కొలువైన పల్లె రాజబొల్లారం. పండ్ల తోటలు, కూరగాయలతో పాటు జొన్న, వరి పంటలు పండిస్తూ పాడి పరిశ్రమ మీద ఆధారపడే రైతాంగ గ్రామం రాజబొల్లారం. తెలుగమ్మాయి టైటిల్ సొంతం చేసుకోవడానికి బయలుదేరిన వారిలో శ్వేత, విద్యారావు, మౌనిక, ఊరంతా వెంట నడిచింది, సందడి చేసింది. తెలుగింటి తెర వెలుగులకు ఆత్మీయంగా సాదర ఆహ్వానం పలికింది రాజబొల్లారం గ్రామం. గ్రామంలో పురాతన ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఎందుకు వచ్చారమ్మా మీరు ఇటు? మా జీ తెలుగు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారండి, తెలుగమ్మాయి అని. మేము తెలుగమ్మాయి నిరూపించుకోవడానికి మీ ఊరు వచ్చాం. ఇక్కడ ఏం చెప్తా చేస్తారా తెలుగు? యా చేస్తాం. అయితే మీకు తగిన ఆయన ఒక దొరబాబు ఉన్నాడు, ఆయన చెప్పండి మీకు పనులని. దొరబాబు షాకింగ్స్ అయిపోయారా? ఆడెవడు? నువ్వే కాదు, బాబు, దొరబాబు. లోకల్స్ ఏంటి డ్రెస్ మార్చినందుకు పేరు మారిపోతుందా ఏంటి? వల్లో ఏంటి ఇలా చొక్కా ప్యాంట్ తగిలించుకు వచ్చేసారు? ఇది మామూలు రియాలిటీ షో కాదు, తెలుగు అమ్మాయి. యా మేమే తెలుగమ్మాయి. సో వాట్? దానికి ముందు మీరు అమ్మాయిలు అవ్వాలి, ఆ తర్వాత తెలుగు అమ్మాయిలు అవ్వాలి. మనం ఆల్రెడీ అమ్మాయిలం. కరెక్ట్. చూడండమ్మా, మీలా 10 మా అమ్మే కాఫీ పంట తప్పదు. ఇక్కడ పొద్దున్న లేవాలి, కళ్ళేపు చల్లాలి, ముగ్గు వేయాలి, పేడెత్తాలి, బట్ట ఉతకాలి, అంట్లు నవ్వుకోవాలి, అన్నం వండాలి. ఆ తర్వాత చిట్టికెళ్ళి చేస్తాం ఇవన్నీ. తెలియదు అనుకుంటా. వీళ్ళు సిటీ వాళ్ళు ఏం చేస్తారు పని, ఇక్కడ పల్లెటూళ్ళలో మనలాగా ఏం చేయలేరండి. వీళ్ళు మాటలు నమ్మొద్దు. మీరు అమ్మాయిలు అయ్యండి మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటే మీరు కూడా అలా చేసి చూపించండి, అప్పుడు నమ్మాలో వద్దో అప్పుడు చెప్తాం మేము. మా లుక్ చూసి అలా మోసపోవద్దు, మీకు తెలియదు మాలో ఎంతో టాలెంట్. చేయండి. సరే చేసి చూపిస్తాం. అది యాక్టింగ్ అమ్మా, ఇది జీవితం. ఏం చెప్పావక్క? ఏం సపోర్ట్లు ఏం చెప్పావక్క? అంటే వీళ్ళందరి చేత తెలుగు అమ్మాయి అనిపించుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం 3 పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షలో మీరు బాగా ఆడేసి బాగా గెలిచేస్తే మీరు ఆడే వాటిని బాగా చూసేసి ఓట్లు వేసేస్తారు. ఈ 3 పరీక్షలు అయిపోయిన తర్వాత ఎవరైతే అందరికన్నా అబ్బో బీభత్సంగా ఆడేస్తారో వాళ్ళు ఇవాళ తెలుగు అమ్మాయి అవుతారు. మొదటి పరీక్ష మొదలెట్టేద్దామా? ఎట్టేద్దాం. రండి అమ్మాయిలు రండి, ఫాలో అయిపోండి. తెలుగమ్మాయి కథ ఇప్పుడే మొదలయ్యింది. పట్టణం నుంచి వచ్చిన ఈ 3 అమ్మాయిలు గ్రామీణ జీవన విధానంలోకి అడుగు పెట్టబోతున్నారు.
తెలుగు అమ్మాయి మొదటి పరీక్ష దాని పేరు ఏమక్కాయ్? ఆపరేషన్ పేడ. ఆపరేషన్ పేడ. దూది పేడ కాదు, తేడా కాదు. ఆపరేషన్ పేడ, గేది పేడ. సాధారణంగా మొదటి పరీక్షలో చెప్పాగా, రోజువారీ పనులు పల్లెటూరులో పొద్దున్నే ఆడవాళ్ళు అంటే లేచి వాళ్ళు హ్యాపీగా గొడ్ల సావిడికి వచ్చి పేడ ఎత్తేసి గేదెలకి సర్వీసింగ్ చేసేసి పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు పితికేసి ఆ పాలు తీసుకుని ఇంటికి వెళ్ళి కాచుకుని తాగేస్తారు. మీరు పేడ ఎత్తేసేసి గేదెల్ని కడిగేసేస్తే సరిపోతుంది, పాలు పితకక్కర్లేదు. ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు. మీరు చేసే పరీక్షల్ని వాళ్ళు బాగా చూసి చివరిలో ఎవరు తెలుగు అమ్మాయో తెలుస్తారు. సాధారణంగా మా ఊర్లో ఆడవాళ్ళైతే ఇదే పనిని అక్కాయ్ ఎంతసేపట్లో చేస్తాం? 5 నిమిషాలు 10 నిమిషాలు అలా చేసేస్తాం. 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేస్తాం. అన్ని వీళ్ళకి ఒక 20 నిమిషాలు ఇస్తాం. ఏమక్క? 20 నిమిషాలు ఇస్తాం. 20 నిమిషాలు అది ఇస్తాం. ఓకే, బట్ మాకు ఏమైనా అసిస్టెంట్స్ ఎవరైనా ఉంటారా? మంచి ప్రశ్న నచ్చింది నాకు. మీ ముగ్గురికి 3 అక్కలు ఇస్తా. ఓకే, వాళ్ళు మీకు సహాయం చేస్తారు, సలహా ఇస్తారు. అలా అని వాళ్ళు చేస్తే మీరు చూడరు, మీరు చేస్తే వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పినా మీరు చెయ్యాలి. తప్పు చేస్తే కొట్టినా పడాలి, తిట్టినా సహించాలి. మొదటి పరీక్ష ఆపరేషన్ పేడ. వెళ్లే ముందు 3 గొడ్ల సావిళ్ళు ఉన్నాయి. మళ్ళీ మీరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా నాకు ఐడియా వచ్చింది. ఏంటంటే 3 నెంబర్లు రాశా. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ నెంబర్ గొడ్ల సావిడి దగ్గరికి వెళ్ళి ఆ పని చేయాలి. ముందు ఎవరు తీసుకుంటారు? పెద్దక్క. తీసుకుందామా? పెద్దక్క, చిన్నక్క, బుల్లక్క, పదనక్క. ఇదే మీ సామ్రాజ్యం. గ్రామీణ మహిళలకు ఇది నిత్య కృత్యం. గోమాత బాగుంటే గ్రామం బాగుంటుంది, పాడి పంటలుంటే పల్లె పచ్చగా ఉంటుంది. ఏంటా బాగున్నా? నేను అడిలిపోతాను తాత. ఇటు లేడీస్ వెళ్ళిపోతావా? ఇప్పుడు ఈ 3 అమ్మాయిల్లో ఏ అమ్మాయి బాగా చేస్తే ఆ అమ్మాయికి నువ్వేదో ఇస్తాన్నావుగా, ఏమిద్దాం? శుభ్రం చేసిన వాళ్ళకు ఏదడితే నా దండ ఇచ్చేస్తా. దండ? ఈ దండ అంటే ఏంటి? ఈ సింగడు కట్టే దండ, రుద్రాక్ష ఇచ్చేస్తున్నా. విజిలేస్తాను, మొదలెట్టాలి. ఆపరేషన్ పేడ పేడ పేడ. Move your body. Move your body. చేత్తో చేయాలి, చేత్తో, గట్టితో కాదు. అదే అది కావాలి మాకు. Come on, come on, come on. ఆ అట్మాస్ఫియర్ అసలు ఎప్పుడు చూడలేదు. అంటే విలేజ్ కి వెళ్ళాము, బట్ అంత క్లోజ్ గా అట్లా గేదెలు ఉండే ప్లేస్ కి వెళ్ళలేదు కదా. ఆ స్మెల్ అది ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అయినా కానీ ఫస్ట్ లో కొంచెం డిఫికల్ట్ అనిపించింది. తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. మనలో మనమాట. వీళ్ళ 3లో ఎవరు గెలుస్తారంట? ఇక్కడ అయిపోయింది. గెలుస్తా? ఎందుకట్లా? పని మంచిగా చేస్తుందా? ధనధన చేస్తుంది. ధనాధన చేస్తుందా? బాగా అలవాటు ఇంట్లో. అదే పని చేస్తున్న సిటీలో కూడా. ఇంట్లో అలవాటు ఉండేప్పటికీ ఆ పని అట్లా చేస్తుంది. చైతం గడ్డితో తీయకు. అమ్మో తీయలేమండి. తీయాలి మరి, తీయకపోతే ఎట్లా అనుకున్నావు? గడ్డి తీసేయకు. అయ్యో చేతులు బాబాయ్, చుట్టూ బర్రెలు, మధ్యలో పేడ. అది ఎలా తీయాలని చాలా టెన్షన్ పడ్డానండి. ఏదైనా కాలుతో గానీ తోకతో గానీ కొట్టిందానికి ఇంకేమైనా ఉందా? అమ్మో.
ఒర్రే ఎందుకు పాప అంత సొయ్యం పిజ్జాలాగా పేడ కూడా మెత్తగానే ఉండదు కదా. ఆగు. నా బుజ్జి కదా ఆగా. ఓయ్ ఓయ్ మూవ్. ఊవా ఏందే నువ్వా? ఈ గీతలకు ఇంగ్లీష్ వస్తే అవి గడ్డి తిని పేడందుకు వేస్తాయి, నాకు తెలవ అడుగుతా. సీరియస్లీ విలేజ్ లైఫ్ ఇంత టఫ్ అని నాకు తెలీదు. అరే మేడం నీళ్ళు అట్లా పోతుందా? Just let your body work. It's like on and on to the break. మీకు తెలుసా అప్పుడే పేడ వేసింది కదా ఆ గేద, అది పుట్టుకుంటే ఇంకా ఇరిటేషన్ వచ్చింది అనమాట. అనిపించింది. విద్య, ఏం జరుగుతుంది ఇక్కడ? చేసా కదా ఏం చేసావు చూడు. మా ఇంతకంటే నేను చేయలేను. నిన్ను చూసి పేడేస్తోంది, నువ్వు క్లీన్ చేయట్లేదు ఇక్కడ. ఏదో తేడా ఉంది. తేడా లేదు. నా బర్రెలకి ఎక్కువ తినిపించి పెట్టారు మీరు. అది తినిపించి ఫ్రెష్ పెట్టావా? వేస్తూనే ఉంది. అది చూస్తూ వేస్తూనే ఉంది, చూస్తూ వేసేస్తున్నది. జల్దీ జల్దీ పోయి మంచిగా కడగాలి. ఏయ్! Here we go again. జర చైతన్య రాయమ్మా. అమ్మా చైతన్య. నువ్వు ఇలాగే తనకు అలవాటు చేసేవు అనుకో, ఆ గేదకు రోజు ఇలాంటి పడుచు పిల్లలు తానం చేపిస్తే గాని ఊరుకోవో. బేబీ రా. Here we go again. అత్తి అత్తి కావాలి, అత్తి అత్తి. ఇంకా 5 నిమిషాలే ఉంది. నాకు తెలిసి ఈ టాస్క్ శ్వేతనే విన్నర్ బికాజ్ ఇట్స్ వెరీ గుడ్. మొత్తం చేసేసింది. నాకు తెలిసి తనకు బాగా ప్రాక్టీస్ ఉంది. Here we go again. ఫినిష్. Just let your body work. It's like on and on to the break of dawn. Dawn. ఆపరేషన్ పేడలోంచి దిగ్విజయంగా బయటకు వచ్చినారో మన అన్నయ్యలు అడుగుదాం, తెలిసిపోతుంది. ముగ్గురులో ఎవరు పేడ బాగా ఎత్తారు, గేదెని బాగా కడిగారు, మీరు చూసి చెప్పాలి. వెళ్ళండి. నాకు డౌట్ విద్య, ముందు బాగానే ఉంది. పెద్దక్కని నువ్వు తీమన్నావా? పెద్దక్క మిస్సింగ్. ఆవిడకి కోపం వచ్చినట్టుంది. ఇదిగో చిన్నక్క బుల్లక్క, పెద్దక్క బేబీ ఊడమ్మా అంటే that's okay. That's okay. విద్య, ఫస్ట్ చెప్పాను సీరియస్ గా చేత్తో తీయాలి పేడ అన్న, నువ్వెందుకు ఇచ్చి వాడలేదు? చేయి వాడాను నేను యాక్చువల్లీ, బట్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే అలవాటు లేని పని కదా. ఫస్ట్ అందుకనే చేయి పెట్టలేకపోయాను, దాని తర్వాత హ్యాండ్ తో తీసాను. ఏ అంటే ఎప్పుడు తీసు అయిపోయాక మొత్తం లాస్ట్ లో కొంచెం అలవాటు అయింది అనమాట. కొంచెం అలవాటు అయ్యే టైం అయిపోయింది, అది తప్పు. అరే నాకు అంటించద్దు పేడ ప్లీజ్. పేడాలో ఉంది తేడా. పేడ బానే ఉంది, నువ్వు చేసిన యాక్ట్ తేడా. చిన్నక్క చిన్నక్క పెద్దక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎటెళ్ళావక్క? ఇంటికి పోయి పని చేసి అలసిపోయిన అన్నం తినేసి వచ్చిన. నువ్వు చేసినావా నేను చేసినా? నువ్వు చేసినవా ఆవిడ చేసిందా? నీతో చేయించిన నాకు ఆకలైంది. అన్నయ్యలు రండి, మీరు నిర్ణయం చెప్పే ముందు. తాత రా. ఇందాక ఏమడిగితే అది ఇస్తాన్నావుగా, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు? ముగ్గురు పాపల్లో. ముగ్గురు పాపల గెలిచినకి ఇస్తున్నా. మీ దృష్టిలో ఎవరు గెలిచారు? నేనే కదా. నా దృష్టిలో గెలిచింది. శ్వేత గెలిచింది.
వేశారు? 3వ నెంబర్. 3వ నెంబరా? శ్వేత గెలిచింది కాబట్టి శ్వేతకి ఏమేస్తావు తాత? ఇచ్చే మరి. చేతకు పిరి చేత మాడతావా? మాడతావా? మాట్లాడదా ఇట్రా మాట్లాడు. శ్వేత నువ్వు గెలిచావు, గెలిచావు, పని మంచి చేసినావు, ఎండ చేసినావు, అది నూకినావు, బర్రెని శుభ్రంగా అడిగినావు, బాగా గడ్డి పెట్టి అడిగినావు, శుభ్రం అనిపించింది, నా గొలుసు ఇచ్చేసిన. బేసిక్ గా అమ్మాయి బాగుంది కదా? బాగుంది అంటే బాగుంది అనేస్తావా? ఓకే, మళ్ళా అనమాట. ఈ ముగ్గురు పాపల్లో ఏ పాప బాగుంది? ముగ్గురు పాపల్లో ఈ పాపనే ఆ పాప వదన ఎక్కువ ఉంది కదా? ఆ వదన ఎక్కువ ఉంది. బాగాలేదేంటి? వదన ఎక్కువంటే పని చేయదు. ఓకే ఓకే, మన ఊరి తరఫున శ్వేత కన్నయ్య మీరిద్దరు అమ్మ తీసుకురామ్మా ఈ బంగారు కంకణం సౌకరించండి. తెలుగమ్మాయిలో 3 పరీక్షలు మొదటి పరీక్ష. ఈ మొదటి పరీక్షలో శ్వేత గెలిచింది. ఇంకా 2 పరీక్షలు ఉన్నాయి. ఈ 2 పరీక్షల్లో ఏ పరీక్షలో ఎవరు గెలుస్తారో, చివరికి ఎవరు తెలుగమ్మాయిగా బయటికి వెళ్తారో, అది కూడా ఈ ఊరి జనం మెప్పు పొంది ఇక్కడి నుంచి వెళ్తారో చూద్దాం. 2 పరీక్షలకు వెళ్లే ముందు దొరబాబు గారికి ఇప్పుడు ఒక బ్రేక్ కావాలి. అనగనగా ఒక మేక, దానికో బెత్తెడు తోక, దానికున్న జెండాను తీసి పైన కడితే కేక. పైన అంటే ఏంటి అర్థం కాదు. మేకను పట్టుకోవడమే ఒక ఎత్తు అంటే ఇంకా దాన్ని తీసుకెళ్ళి అక్కడ కట్టడం ఏంటి? తెలుగు అమ్మా అంటే అంత ఈజీ కాదమ్మా. ఇందాకేదో పొడిసేస్తాం, సంపేస్తాం, పిసికేస్తాం అన్నారుగా. ఐ లైక్ ఇట్, నాకు నచ్చింది. తాత ఇట్రా, మన మేక ఫ్లాష్ బ్యాక్ గురించి ఈ పాపలకి చెప్పు. నీ మేక తక్కువ మేక కాదు, చుట్టుపక్కల అక్కడ 10 ఊరు ఇక్కడ 10 ఊరు ఎవరు పట్టలే. ఇప్పుడు ఈ మేకను పడితే మీరే తెలుగు అమ్మాయి. సో ఇప్పుడు మీ ముగ్గురులో అతి తక్కువ టైంలో ఎవరు ఆ మేకని పట్టుకుని దానికి ఉన్న జెండాను తీసి ఆ కర్రకి పెట్టి పైన పెడతారో వాళ్ళు ఈ పరీక్షలో నెగ్గుతారు. ముందుగా ఎవరు వెళ్తారు? సరదాగా పంటలు వేద్దామా? పంటలా అంటే పంట పొలం మధ్య ఉన్నాం కదా, పంటలు వేద్దాం. తాత వెళ్ళిపో. థ్యాంక్ యూ. రెడీ? పట్ల తద్ది. తెరవండి. పూజ్యులు అందరికన్నా ఎక్కువ హైట్ ఉన్న విద్యా గారు ఇప్పుడు ఈ టాస్క్ చేస్తారు. విజయ్ రెడీ? మీ సమయం ఆరంభం. పరిగెట్టు, అది ఇంకా పరిగెడుతుంది. పరిగెట్టు పరిగెట్టు. చెయ్యి ఏ గోలైనా నాతో చెయ్యి, లోన బయట ఆటే. అరే ఏంది పాపా కూర్చున్నావు? లే ఎమ్మడు లేసి గోలే చెయ్యి ఏ గోలైనా నాతో చెయ్యి, లోన బయట ఆటే ఎయ్యి, బంధం కొడితే చెరుకో వెయ్యి, జడుగుడు ఇష్టం ఇష్టం, కూత పెట్టే కోడి ఇష్టం, కోడి కూర గారి ఇష్టం, ఏ ఉరుము మెరుపు కలిసి నాలెడితే నాకే ఇష్టం, నాకే
నాకే ఇష్టం ఇరుకు సందు మెరక వారాలు నాకే ఇష్టం ఈ లేసిను గొల్లే చెయ్యి మొన్న బయట ఆటే వెయ్యి బంధం పడితే చెరుకో వెయ్యి ఈ టాస్క్ లో నేను సూపర్ కాన్ఫిడెంట్, డెఫినెట్ గా నేను చాలా బాగా చేస్తాను అనుకున్నాను. బికాస్ ఫిజికలీ ఐఎమ్ గుడ్, ఐ నో దాట్. సో అండ్ హైట్ కూడా ఉంది కాబట్టి నాకు అడ్వాంటేజ్ అనుకున్నాను ఎక్కడానికి. అండ్ అట్ ద సేమ్ టైం పైకి నేను ఫస్ట్ వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం నాకు ఐ ఫెల్ స్కేర్డ్. నన్ను చూసిన తర్వాత అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలకి ఒక ధైర్యం అన్నది వస్తుంది అనమాట. జాగ్రత్త. నేను వస్తున్నాను. అయితే అక్కడ పెట్టేసి అక్కడి నుంచి పెట్టేసా. జాగ్రత్త. పైన పెట్టాలి. నాకన్నా పైన పడితే వాళ్ళు విన్నర్స్. ఓకే సూపర్, ఏదో బాగుంది. చేసిన టైం 2 minutes 35 seconds. అక్కడ ఎందుకు పెట్టలేకపోయావు పైన? అది అంటే కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బట్ గుడ్ ట్రై. మీ ఇద్దరులో ఎవరైనా అంతకంటే పైన పెడితే జెండా, అది తనకన్నా తక్కువ టైంలో వాళ్ళు ఈ పరీక్ష గెలుస్తారు. ఇంత హైట్ ఉన్న విద్యా గారికి అంత కష్టమైతే మాకేమన్నా వస్తుందా చెప్పండి? అంటే మీకే వీజీ. ఇంకా ఎందుకంటే ఇక్కడ పెట్టారు కాలు, పిల్లలు డేక్తారు, మళ్ళీ ఎక్కేస్తారు, మళ్ళీ డేక్తారు, మళ్ళీ ఎక్కేస్తారు. ఎక్స్పీరియన్స్ సూపర్. నాకు హైట్ ఎందుకు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీ ఇద్దరులో మళ్ళీ పంటలేదు. 1 2 3. మోనికా రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యూటిఫుల్ లేడీస్ వెనకాల తిప్పుకుంటున్నా. ఈ మేక చాలా లక్కీ. ఫస్ట్ టాస్క్ మాక్సిమం ట్రై చేశాను గెలవడానికి. సో కొంచెంలో మిస్ అయిపోయింది నాకు, దాంట్లో ప్రైజ్ గెలవలేకపోయాను. సో సెకండ్ టాస్క్ లో కంపల్సరీగా నేను గెలవాలి అని డిసైడ్ అయి ఫిక్స్ అయిపోయి వచ్చేసాను.
1 minute 52 seconds. అసలు ఏమన్నా స్పీడా? వెళ్ళావు, పట్టుకున్నావు, ఎక్కావు, పెట్టేశావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు శ్వేత నీ వంతు. రెడీ? ఓకే. అది నన్నే చెప్తుంది ఎందుకని? ఎందుకంటే నువ్వు అంటే తనకి చాలా ఇష్టం కాబట్టి. అయితే దొరుకుతుందా? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, వచ్చేస్తా మళ్ళీ. చాలా బాగా పరిగెడుతున్నావే. చిన్న మేకపిల్ల బాబోయ్, దాన్ని పట్టుకునేటప్పుడు తల ప్రాణం టాప్ వచ్చింది అనుకోండి, ఒక్కసారి రౌండ్ కొడితే చాలు మొత్తం స్వెట్ వచ్చి అది ఒక నరకం అనుకోండి. బట్ అది పట్టుకోవడం కాకుండా ఒక పైకి వెళ్ళి దాని మీద జెండా పెట్టి ఇంత అలసిపోయిన తర్వాత ఆ పైన జెండా అంటే ఎంత కష్టం చెప్పండి. స్లోగా స్లోగా ఎక్కువ. అద్భుతం. ఈ పరీక్షలో విద్య 2 minutes 35 seconds. మౌనిక 1 minute 52 seconds. జెండా కూడా కరెక్ట్ గా పైకి తీసుకెళ్లి పెట్టేసింది. శ్వేత కూడా జెండా పైకి తీసుకెళ్లి పెట్టింది. ఈ పరీక్షలో విన్నర్ ఎవరంటే మౌనిక. మౌనికకి శ్వేతకి తేడా కరెక్ట్ గా 3 సెకండ్లే. 1 minute 52 seconds, 1 minute 55 seconds. ఇంకా అద్భుతంగా ఆడారు. ఈ పరీక్ష కూడా చాలా బాగా ఆడారు. ఇప్పుడు నాకు డౌట్ ఏమిటంటే, తాత ఏమిటి నాకు ఈ రాత? ఏం తాత, ఇందాకేమన్నా అటు పదులు ఇటు పదులు పట్టుకోలేవా? బాదం పప్ప వాళ్ళు చిత్ర చేశారు అక్కడ. వాళ్ళు అలా డ్రెస్ అదంతా చూసి అది కూడా ఇదైపోయింది. అంటే మేక. ఒక డౌట్, ఇంకో డౌట్, మేక అమ్మాయేగా ఆడదేగా? ఆ టైపా? అంటే మీ ఊరి మేకలు కూడా మాకు పడిపోయాయి. నా డౌట్ అది కాదు, మేక ఆ టైపా అని. మీకు పడ్డమేంటి? పడితే నాకు పడాలి. సర్లే, పప్పులు బాగా పెడతారు, ఈసారి ఆకులు బాగా తినిపించు. ఓకేనా? థ్యాంక్ యూ. మేకతోక చెవు కేక. ఈ పరీక్షలో ముగ్గురులోకి మౌనిక బాగా ఆడింది కాబట్టి, అతి తక్కువ టైంలో జెండా పాతింది కాబట్టి మా ఊరి తరఫున చిరు కానుక. రామా. ఇది మా ఊరి సంప్రదాయం. చాలా బాగుంది కదా? ఈ 2 పరీక్షలు పూర్తయిపోయినాయి. నెక్స్ట్ పరీక్ష ఈ పల్లెటూరి సంస్కృతి సంప్రదాయాల మీద. ఆ పరీక్ష ఏంటో, అసలు అదేంటో చూద్దాం. తెలుగు అమ్మాయి ఏమండే పాప, ముగ్గురు పట్నం నుంచి పల్లెటూరు వచ్చారు. ఆపరేషన్ పేడలో పేడకళ్ళు ఎత్తారు.
ఆ తర్వాత మేకన కలపడి తంటాలు పడ్డారు పాపం. ఇప్పుడు వాళ్ళు మేక ఊరికి వెళ్ళారు, అంటే లోపలికి వెళ్ళి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు డ్రెస్ లో బయటకు వస్తున్నారు, లంగా ఓణిల్లో రాబోతున్నారు. ఇప్పుడు వాళ్ళతో మనం కోలాటం ఆడతాం. మన పల్లెటూరి సంస్కృతి సంప్రదాయానికి ఎంతో మూలమైన కోలాటం ఆటని వాళ్ళతో ఆడతాం, ఆడిస్తాం. అమ్మాయిలు రండమ్మా, రండి. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అసలు మీరు ఎంత బాగున్నారేంటండి బాబు. అంటే ఇప్పటి వరకు మేము బాలేమా? ఇప్పటిదాకా నిజంగా బాలేరు. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి లంగా ఓని డ్రెస్లు వేసుకుని వస్తే చూడండి ఎంతమంది చూస్తున్నారు. నిజంగా అందరూ చాలా బాగున్నారు. ఆదిత్య కూడా అదనమాట. ఇప్పుడు మన పల్లెటూరుకి సంస్కృతి సంప్రదాయమైన ఆట పాటలోకి వచ్చామండి. ఈ రోజు ఈ పరీక్షకి కోలాటం పెట్టాం. మీ ముందు మా ఊళ్ళో కోలాటం ఆడే వాళ్ళు వచ్చి కోలాటం ఆడతారు, మీరు బాగా చూసుకోండి. ఆ తర్వాత అందులోంచి 6 ఇక్కడికి వస్తారు. ఒక్కొక్కళ్ళు మీరు వాళ్ళతో కోలాటం ఆడతారు. మీలో ఎవరైతే వాళ్ళతో బాగా కోలాటం ఆడతారో వాళ్ళు ఈ రౌండ్ పరీక్షలో గెలుస్తారు. ఇప్పటిదాకా మీరు టీవీలో చేశారు, రియాలిటీ షోస్ లో చేస్తుంటారు, లేదా సీరియస్ లో పర్ఫామ్ చేస్తుంటారు. కానీ మొట్టమొదటిసారిగా మా ఊరి జనం ముందు మీ పర్ఫార్మెన్స్ అంటే మీ టాలెంట్ చూపిస్తుంది. అది మీలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఈ పరీక్ష నెగ్గుతారు. రెడీయా మరి? రెడీ. నేడే చూడండి బాబు, మా ఊరి కోలాటం దొరబాబుకి సానా ఇష్టం. రండమ్మా, రండి. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు 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 శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తి కుమారుడవు గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ, కుమారుడవు గణనాథ. చూసారుగా, ఇది మా ఊరి కోలాటం. ఇది శాంపుల్ మాత్రమే. అసలు మా ఊరంటే ఏంటో తెలుసా అన్న? మీరు చెప్పండి అన్న. చూడండి దొరబాబు, పల్లెటూరు అంటే పొద్దున లేవగానే గోమాతకు మంచిగా దండం పెట్టుకొని వ్యవసాయం భూమిలోకి వెళ్ళి పల్లెటూరు ఆ పచ్చదనం చూసి అలా ఇంటికి వచ్చి ఇలా ఊరిలో తిరిగితే ఆ పచ్చదనం వేరు, ఆ పల్లెటూరి పవిత్రనే వేరుంటుంది. అవును. సో సీరియస్లీ పల్లెటూరు వచ్చిన తర్వాత మాకు చాలా నచ్చింది. సో ఇక్కడ మీరు చాలా ప్రశాంతంగా, చాలా హెల్దీ, స్వచ్ఛమైన గాలితో ఎంతో ఆనందంగా బతుకుతున్నారు. సో మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాము. మా వాళ్ళు ఆడిన కోలాటం మీరు చూసారుగా. వాళ్ళలాగా వాళ్ళు చేసిన పాట కాదు, సినిమా పాటలకి మీరు డాన్స్ చేయాలి. సిద్ధమేనా? రెడీ. అయితే మీ ముగ్గురులో ముందు ఎవరు వస్తారు కోలాటం అంటాను? మోనికా. సరే, ట్రై చేస్తారు. డాన్స్ అయితే వచ్చు కానీ కోలాటం అయితే రాదు. డాన్స్ వస్తే అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ట్రై చేస్తారు. రెడీ 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 అండి.
సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాళ్ళని అడుగు, ఓటు. మీ ఊరి సంప్రదాయ కోలాటాన్ని నేను ఈరోజు మీ ముందు ప్రదర్శించాను. నన్ను మీ ఊరిలో ఒక దానిగా, మీ తోబొట్టుగా, మీ చెల్లెలుగానో, మీ కూతురుగానో, మీ అక్కగానో అనుకొని నేను చేసిన ఈ కోలాటానికి మీరందరూ మనస్ఫూర్తిగా సంతోషించారని ఆశిస్తూ, మళ్ళీ జన్మంటూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పల్లెటూరులో తెలుగు అమ్మాయిగానే పుడతానని మీ అందరికీ ప్రామిస్ చేస్తూ నాకు ఓట్ చేయండి. థ్యాంక్ యూ మోనిక. తర్వాత రాబోతున్నారు విద్యా గారు. ప్లీజ్ కమ్. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిద బడిద బడిద. గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను విద్యారావు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం, మొదటిసారి నేను కోలాటం ఆట ఆడాను. చాలా ఎంజాయ్ చేస్తూ ఆడాను. తప్పకుండా నాకు ఓట్ చేసి నన్ను తెలుగు అమ్మాయిగా గెలిపించాను. నెక్స్ట్ శ్వేత. గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెత్తే వాడే వాడే సాల్లా ఒక్క బొట్టు పండు దుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయే నేలా. గింత గింత పాల సుక్కకే
ఏ కోటి కాడ నిన్ను చూస్తిని కోరి ఆట నా పూలు తెస్తిని నిన్ను కోనగిరిలో కలుసుకుంటిని నీ పొగరు చూసి మోజు పడితిని రామ్నగరు సెంటర్లో కమలే సరళకేస్తనే నింబోలి అడ్డగొస్తే ఇరగమరగగా ముద్దులిస్తలే చూడే మా కథ నాకు మీట పల్పు దరేకు కూర కిర్రెక్కే వారేనా ఇంత పని చేస్తివిరా ఇంతకింత బాల సుక్కకే వల్లు నాది కంతులెట్టు వారు వారు సాలా ఒక్క బొట్టు బంగు దుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయనేలా తెలుగు మీ అందరినీ నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ప్రేమిస్తూనే ఉంటాను. చాలా సారీ అండి, మీ డాన్స్ కి అంటే తప్పు అని ఇంకేమో కాదు, జస్ట్ ఎంజాయ్మెంట్. నేను మీ దాన్ని కాదు, అందరిలాగా నేను అలా చెప్పను. మీరే నా వాళ్ళు. ఓకే, మీకు నచ్చితే నాకు ఓట్ చేయండి, మీ తెలుగు అమ్మాయిని గెలిపించండి. అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నయ్యలారా, ఈ రోజు శ్వేత పార్టీ పెడితే గ్యారెంటీ గెలుస్తుంది. మీరందరూ కలిసి ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయిని తెలుగు అమ్మాయిని చేయాలి. అది మీ చేతుల మీదుగా. పేపర్లు అక్కడే ఉంటాయి, స్టాంపు అక్కడే ఉంటుంది. ఆ ఫోటో పక్కన స్టాంపుని గుద్ది మీరు ఎవరినైతే తెలుగు అమ్మాయిని చేయాలనుకుంటున్నారో ఆ అమ్మాయిని తెలుగు అమ్మాయిని చేసి మన ఊరి నుంచి సగర్వంగా పంపిస్తాం. ఏమంటారు? ఎన్నికల ప్రచారం ముగిసింది, పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. అది మనోళ్ళలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఓట్ల లెక్కింపు ఒకటి మిగిలింది, అది కూడా కానిచ్చేసి ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు తెలుగు అమ్మాయో తేల్చేద్దాం. విద్య, తెలుగమ్మ ఎవరు? మౌనిక, శ్వేత, విద్య, ఫుల్ స్టాప్. మూడవ స్థానంలో ఉన్నవారు విద్య. ఇవాళ మన ఊరు వచ్చి మనతో ఇన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి ఇన్ని టాస్క్లు చేసి ఆ పరీక్షల్లో గెలిచి మీ అందరి మెప్పు పొంది తెలుగు అమ్మాయిగా గెలిచిన వారు మౌనిక. రెండో స్థానంలో ఉంది. కంగ్రాచులేషన్. మన ఊరు వచ్చి ఇంత బాగా ఆడినందుకు గాను మన ఊరి తరఫున పెద్ద ఆయన చేతుల మీదుగా మౌనికకి ఒక చిన్న కానుక.
తెలుగు అమ్మాయి మౌనిక, మా వాళ్ళు ఇంత ప్రేమను పంచారు, మీరు మా వాళ్ళకి చెప్తారా? నిజంగా తెలుగు అమ్మాయి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడే నేను అనుకున్నాను తప్పకుండా గెలవడానికి ట్రై చేయాలని. సో ఇక్కడ నేను గెలిచానంటే కేవలం మన ఊరి ప్రజల వల్లే. సో వాళ్ళందరికీ నా తరపున ఒకసారి థ్యాంక్ యూ సార్. ఈ వారం మనోరు వచ్చారు 3 అమ్మాయిలు, అందులో మౌనిక తెలుగు అమ్మాయి అయింది. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఊర్లో ఇంకో 3 అమ్మాయిలతో ఇంకా కొత్త టాస్క్స్ తో కొత్త పరీక్షలతో మీ ముందుకు వస్తాడు మీ అదే దొరబాబు. అప్పటిదాకా టేక్ కేర్, సీ యు గైస్.